Hi, welcome back to my channel. I do what I love. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ఈరోజు వీడియో రన్నింగ్ మార్కెట్లో తీయలేదు, మార్కెట్ అయిపోయిన తర్వాత తీసాను యాక్చువల్గా. సో రన్నింగ్ మార్కెట్లో తీయడానికి కుదరలేదన్నమాట. సో 3 ట్రేడ్స్ చేశాను ఇవాళ. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 48,700 కాల్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్. ఓన్లీ 10 రూపీస్ 10 పాయింట్స్లో క్లోజ్ చేశాను. మార్కెట్ 2 హైలో ఉంది, ఎంతకైనా మంచి తొందర క్లోజ్ చేసుకుందామని ఎగ్జిట్ కూడా చేసేసాను అనమాట. కాకపోతే నేను లాట్స్ ఎక్కువ తీసుకున్నాను, 20 లాట్స్ తీసుకోవడం వల్ల 2,900 సమ్ చేంజ్ వచ్చింది. అండ్ ఇంకొక ట్రేడ్ ఇంకో ఛాన్స్ దొరికితే ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అది కూడా 10 లాట్స్ 10 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయాను. దాంట్లో సమ్వాట్ 1,400 చేంజ్ ఆర్ 1,300 ఎక్కడో క్లోజ్ చేశాను అనమాట. ఇంకో థర్డ్ టైం ట్రేడ్ కూడా ఎంట్రీ తీసుకున్నాను, బట్ ఎగ్జిట్ ఛాన్స్ దొరకలేదు. అందుకని బయింగ్ ఎక్కడ చేశాను, సెల్లింగ్ కూడా అక్కడే చేసేసాను అనమాట. పెద్దగా ప్రాఫిట్ ఏం రాలేదు దాంట్లో. 150 రూపీస్ ప్లస్లో క్లోజ్ చేశాను. సో ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 4,455. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చాలా బాగుంది అండ్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. నిఫ్టీ ఫ్యూచర్ అయితే నియర్ బై ఆల్ టైమ్ హై దగ్గర ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా మూమెంటం వస్తుంది ఫ్యూచర్స్లో, బట్ ఆప్షన్స్లో లేదు. ఆప్షన్స్లో ఈరోజు పర్వాలేదు, బట్ రెగ్యులర్గా ఆప్షన్స్లో మూమెంటం రావట్లేదు. ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలో ట్రేడింగ్ చేయటం అనేది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చేయాలి అనుకునే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఆప్షన్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎక్కువ డైరెక్షన్స్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు, న్యూస్లు ఫాలో అవుతున్న వాళ్ళు, సో అలాంటి వాళ్ళు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కొంచెం మొత్తం ఎంతో కొంత డబ్బులు తీయటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్తున్నాను, ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు, మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్న వాళ్ళు నేర్చుకొని తెలుసుకొని చేస్తే డబ్బులు అనేవి కనిపిస్తాయి. గుట్టిగా చేస్తే డబ్బులు కనిపించవు. సో మార్కెట్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆప్షన్ ట్రేడింగ్లో మూమెంట్ కనిపించట్లేదంటే ఇట్స్ డేంజర్ అనమాట, డేంజర్ జోన్. అది ఉన్న డబ్బులు పోతాయి టోటల్గా. సో అందుకని జాగ్రత్తగా చేయాలి. నేను లాస్ట్ 10 days 2 weeks నుంచి అయితే సరిగ్గా ట్రేడింగ్ చేయట్లేదు, ఎందుకంటే మార్కెట్స్ బాగున్నాయి బట్ ఆప్షన్ ట్రేడింగ్లో మూమెంట్ రావట్లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈక్విటీ షేర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇది మంచి టైం అనమాట. అంటే ఇప్పుడు చేయకూడదు, మార్కెట్స్ 2 హైలో ఉన్నాయి. సో ఎలక్షన్స్ తర్వాత, మార్కెట్స్ తగ్గిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి కూడా ఒక 1 year 2 years అలా వెయిట్ చేశానంటే మంచి డబ్బులు వస్తాయి మీకు. డబుల్ ట్రిబుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రాఫిట్ మీరు తీసుకున్న దాని మీద ప్రాఫిట్ కనిపిస్తే ఓకేలే అనుకుంటే అలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ బల్క్ ఆర్డర్స్ ఎవరైనా ప్లేస్ చేసి హోల్డ్ చేశారంటే మాత్రం సూపర్. ఈవెన్ బ్యాంక్లో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసే దాని మీద ఇలా షేర్స్ కొన్ని హోల్డ్ చేసామనుకోండి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. బ్యాంక్ ఇచ్చే ప్రాఫిట్ మీద, ఇంట్రెస్ట్ మీద షేర్ మార్కెట్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. అది ఈక్విటీ షేర్స్ తీసుకుంటే, క్యాష్లో ట్రేడింగ్ చేశారంటే. ఇలా ఫ్యూచర్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్ కాదు, దీంట్లలో చేస్తే డబ్బులు పోతాయి. క్యాష్ ట్రేడింగ్ చేస్తే మాత్రం, ఐ మీన్ ట్రేడింగ్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, దాంట్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు ఎవ్రీడే. బట్ మార్కెట్లో మనకు తెలియాలి ఏ స్టాక్ బాగుంది, ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంటర్డే చేయడానికి ఏది బై చేసి ఏది క్లోజ్ చేయొచ్చు అనేది మనకి చాలా ఐడియా అనేది ఉండాలి. అదర్వైజ్ దాంట్లో కూడా మనం డబ్బులు తీయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామంటే మళ్ళీ ఏమనిపిస్తుంది, లాస్లో క్లోజ్ చేయాలనిపించదు. సో అది బ్లాక్ అయిపోతుంది అనమాట అమౌంట్ అంతా. అందుకని మంచి షేర్స్ చూసి ఇన్వెస్ట్ చేసి అలా హోల్డ్ చేసుకొని కొంచెం ప్రాఫిట్స్ వస్తే అలా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ వేరే షేర్స్ అలా తీసుకోవచ్చు. అలా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆప్షన్ ట్రేడింగ్లో, ఫ్యూచర్స్లో అలా ఉండదు అనమాట. ప్రాఫిట్ కనిపించగానే మనం ఎగ్జిట్ చేసేయాలి, లేకపోతే డబ్బులు పోతాయి అన్నమాట. ఈవెన్ ఫ్యూచర్స్లో మనం హోల్డ్ చేయొచ్చు, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే. డబ్బులు లేని పరిస్థితుల్లో ఇమీడియట్గా క్లోజింగ్ అనేది చేసుకోవాలి. లాస్ బేర్ చేసుకునే కెపాబిలిటీ ఉంటే హోల్డ్ చేసుకోవాలి, లేకపోతే స్టాప్ లాస్ వేసేసుకొని
ఎగ్జిట్ తీసేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.